ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. నిన్న బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే నామినేషన్స్ జరిగాయి. మరి ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరున్నారు, దాంతో పాటు నిన్న ప్రోమోలో గానీ ఎపిసోడ్ లో గానీ చూసుకుంటే తేజ అండ్ అలాగే వర్సెస్ కన్నడ బ్యాచ్ అని లేదంటే నిఖిల్ తో గానీ చాలా క్లాషెస్ జరిగాయి. మరి దీని అన్నిటికీ కారణం ఏంటి అనేది మనకి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ అన్న పరిటాల మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? సూపర్. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నిన్న ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ చూసాము, తేజ అండ్ అలాగే నిఖిల్కి చాలా పెద్ద గొడవ అయిందంటూ చూపించారు. సో అసలు ఏం జరిగింది సార్? ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్? సో ఇక్కడ ఎవరు తప్పు ఎవరిది రాంగ్ అనేది మనం కొంచెం పక్కన పెడితే యాక్చువల్గా సో సినారియో ఏంటి అనేది ముందు మాట్లాడుకుందాం. సినారియో ఏంటి, నిఖిల్ డైరెక్ట్ గా టేస్టీ తేజకి అండ్ నిఖిల్ కి ఎప్పటి నుంచి పడట్లేదంటే గత 3 వారాల నుంచి కూడా వీళ్ళకి ఒక వార్ ఉంది. దీనికి బీజం ఎక్కడ పడిందో నేను చెప్తా. సో విష్ణుప్రియ టేస్టీ తేజ నామినేట్ చేసింది. ఒక 5గురు నామినేట్ చేయాలన్నప్పుడు మెగా చీఫ్ గా టేస్టీ తేజ నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు సంచాలకైన నిఖిల్ మీద అరిచావు, సంచాలకుని డిస్రెస్పెక్ట్ చేశావు అనే పాయింట్ చెప్పింది అక్కడ. అవును. ఆ పాయింట్ చెప్పినప్పుడు టేస్టీ తేజ బాగా డిపెండ్ చేసుకుంటాను ట్రై చేశాడు. ఏం చేశాడంటే, నేను ఎందుకు అరిచాను అంటే ఆయన ఆన్సర్ చెప్పబోతున్నాడు. అంటే క్విజ్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది, లాస్ట్ లోనే ఆ ప్రేరణ అండ్ తేజ ఇద్దరే ఉన్నారు. ప్రేరణకి హింట్ ఇవ్వబోతున్నాడు, ఆ క్యాచ్ చేసేస్తుంది ప్రేరణ. అందుకని నేను సంచాలక ఆగు అని అరిచాడు అప్పుడు టేస్టీ తేజ. సో దాన్ని కవరప్ చేసుకోవడానికి తేజ అల్లిన ఒక స్టోరీ అనుకున్నారు వీళ్ళంతా కూడా. ఎవరు పృథ్వీ గాని, నబీల్ గాని, ఈవెన్ నిఖిల్ గాని, విష్ణుప్రియ గాని, ప్రేరణ గాని, యష్మి గాని, వీళ్ళంతా కూడా ఓజీ క్లాన్ అనుకోండి. ఓజీ క్లాన్ అంతా టేస్టీ తేజ ఒక కవర్ కోటింగ్ చేస్తున్నాడు. అరవడం అయితే అరిచాడు, డౌట్ లేదు. అరిచిన తర్వాత ఒక కవర్ కోటింగ్ చేసేసుకుండి దానికి ఒక కథలు వేసి నువ్వు ఆన్సర్ లీక్ చేసేస్తున్నావు, అందుకని నేను స్ట్రాటజిక్ గా అరిచాను అని ఒక పాయింట్ తెచ్చాడు. ఎప్పటికి ఆన్ ది స్పాట్ తేలా ఒక 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత బాగా మగప్ చేసుకుని ఆలోచించుకొని ఈ పాయింట్ చెప్పాడు. లేదు లేదు, నేను నిజంగా మదర్ ప్రామిస్ సమ్మతోడు, నేను ఇలాగే నా మైండ్ లో ఉంది అదే, అందుకనే అరిచాను తప్ప సంచాలకుని డిస్రెస్పెక్ట్ చేయడానికి అరవలేదు అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు లేదంటే అంతకు ముందు జరుగుతున్నప్పుడు మరి ఎందుకు నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి అరిచావని నబీల్ ఒక పాయింట్ తెచ్చాడు. ఆన్ ది స్పాట్ పృథ్వీ ఇంకో పాయింట్ తెచ్చాడు. అంటే ఇక్కడ టేస్టీ తేజ గేమ్ ని బయట పెట్టడానికి వీళ్ళు చూశారు, ఇక్కడ పడింది ట్రిగ్గర్. ఆ తర్వాత పోతా ఉంది, టాస్క్ల్లో వస్తున్నా కూడా ఆయన లాజిక్స్ ని ఎప్పటికప్పుడు తప్పు పట్టాలని చూశారు. సో మొన్న వారం ఏమైంది, టేస్టీ తేజ పృథ్వీని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, విష్ణుప్రియ నామినేషన్స్ చేసేటప్పుడు అందరు జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు కీ తీసేసావు, నువ్వు కీ తీసి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా నడుస్తుంది, ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ అనేది నడుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి స్మోక్ జోన్ లో స్మోక్ చేస్తున్నావు, అది కూడా డిస్రెస్పెక్టే కదా. ఇప్పుడు నేను సంచాలక్ మీద అరిచినప్పుడు డిస్రెస్పెక్ట్ అన్నప్పుడు నువ్వు ప్రక్రియనే నువ్వు వెళ్ళి స్మోక్ చేస్తున్నావు, ఈజీగా తీసుకున్నావు. ఇది ఇంకా పెద్ద డిస్రెస్పెక్ట్. అంటే డిస్రెస్పెక్ట్ పెరిగింది. దీంతో నామినేట్ చేశాడు పృథ్వీని. పృథ్వీ ఏమన్నాడు, బాబు నేను ఒక్కనే కాదు, అక్కడ చాలా మంది ఆడుతున్నారు, ప్రక్రియ అయిపోయింది. విష్ణుప్రియ 5గురు నామినేట్ చేసింది, నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రక్రియలో భాగంగా ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో నా రోల్ అయిపోయింది, ఒక్కసారే కీ పట్టుకోవాలన్నారు, నేను పట్టేసుకున్నా, నబిల్ ని విడుదల చేసేసిన, అయిపోయింది అక్కడతో నాది. నేను వెళ్ళి స్మోక్ చేస్తున్నా, మిగతా వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, మిగతా కొంతమంది వాష్రూమ్కి వెళ్ళారు, వాళ్ళు కనపడలేదా మరి అన్నాడు. బ్రేక్ టైంలో వాళ్ళు వెళ్ళారు, ఎయిదర్ ప్రాసెస్ నడుస్తున్నా కూడా వాళ్ళు డిన్నర్ చేశారు, మరి వాళ్ళు కనపడి ఏమో నేను చూడలేదు, వాళ్ళైతే నాకు కనపడలే, వాళ్ళ గురించి నేను మాట్లాడినా అన్నాడు. అంటే వితండం చేశాడు అక్కడ. వాళ్ళు కనపడలేదా అన్నప్పుడు వాళ్ళు కూడా మిస్టేక్ అని చెప్పలా, ఆన్ ది స్పాట్ చెప్పలా. పృథ్వీ చాలా లాజికల్ గా అప్పుడు తీసాడు నీ పాయింట్ ని తీసాడు. తీసినప్పుడు ఏమైంది, టేస్టీ తేజ కొంచెం బుకాయించడం అంటారు కదా, పక్కకి బుకాయించాడు, పక్కకి వెళ్ళిపోయాడు. సో ఈ పాయింట్ మీద నామినేషన్స్ అనేది అప్పుడు జరిగినాయి. పృథ్వీ అడిగిన దానికి అప్పుడు ఆన్సర్ చెప్పలేదు యాక్చువల్గా, ఏమో నేను చూడలేదు, నేను ఇదే చూశాను అన్నాడు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నామినేషన్ పెయింట్ పూసాడు నిఖిల్, వచ్చాడు, నువ్వు ఎగ్గేసేయడం అనేది, నా ఎగ్గేసేయడం అనేది తప్పు. వాట్ ఎవర్ ఇద్దరు ఏకాభిప్రాయానికి రావాలన్నప్పుడు
యష్మి నువ్వు ఏకాభిప్రాయానికి రాలేదు, నీ సొంత డెసిషన్ లో నువ్వు పాము నోట్లో ఎగ్గేసావు, ఇది మిస్టేక్, నువ్వు ప్రక్రియని డిస్రెస్పెక్ట్ చేసావు. వాట్ ఎవర్ నువ్వు మొన్న పాయింట్ పృథ్వీ పాయింట్ నువ్వు ఎలాగైతే అన్నావో ఇది కూడా అదే కదా, నువ్వు చెప్పిందే నువ్వు ఆచరించలా, ఒక ప్రక్రియని డిస్రెస్పెక్ట్ చేసావు. నువ్వు నామినేషన్ అప్పుడు పృథ్వీ స్మోక్ జోన్ లోకి వెళ్ళాడు, స్మోక్ చేసాడని నువ్వు ఎంత లాజికల్ గా చెప్పావు, మరి ఇప్పుడు నువ్వు చేసింది కూడా నాకు అదే అనిపించింది అని టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదా, అలా చెప్పారు. చెప్పినప్పుడు టేస్టీ తేజ ఏమంటాడంటే తన డిఫెన్స్ చూడండి ఎలా ఉందో, ఓకే ఈ పాయింట్ లో నాకు తప్పే, నాకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు, నా ఫ్యామిలీ రాదని చెప్పేశారు, ప్లస్ అందరూ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, దీనికోసమే వరస్ట్ అనుకున్నారు, కానీ ఓవరాల్ గా వరస్ట్ ఇచ్చారని అనుకోవట్లా మెజారిటీ పీపుల్. సో వరస్ట్ ఇచ్చారు అయిపోయింది. మరి నా తర్వాత యష్మి మరి ఎగ్ వేసేసింది కదా, అది తప్పు కాదా, అది చెప్పు ఫస్ట్ అంటున్నాడు. ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు అది అన్నాడు. అంటే టీజింగ్. అప్పుడు నువ్వు అదే అన్నావు కదా, అప్పుడు నువ్వు మిగతా వాళ్ళు డిన్నర్ చేశారు, మిగతా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు, నీకు కనపడలేదు అంటే ఏమో నాకు తెలియదు అన్నావు కదా. ఇప్పుడు అలాగే అన్నాడు నిఖిల్ కూడా, అంటే టీజ్ చేసాడు కొద్దిసేపు, ఏమో నాకు తెలియదు నాకు కనపడాలంటే చెప్పయ్యా నేను చెప్తున్నా కదా అన్నాడు. నువ్వు చెప్పినా యష్మి చెప్పించినా నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడినావు అంటే తప్పే, అది కూడా తప్పే, వాళ్ళకి కూడా తెలుసు యష్మి వేసింది కూడా మిస్టేకే ఉంది కాదని అంటారు. కానీ యష్మి ఒక్కతే ఉండిపోతే, పృథ్వీ చెప్పిన లాజిక్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ యష్మి రోహిణి ఎగ్ వేయలేదు అనుకుందాం, అప్పుడు రోహిణిది నబీల్ది ఇద్దరిది ఉంటది కదా, దెన్ ప్రక్రియ స్టార్ట్, ప్రేరణ గంగవ్వ నెక్స్ట్ లైన్ లో ఉన్నారు రావడానికి, వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళిద్దరు వస్తే మెగా చీఫ్ విల్ డిసైడ్ ఎవరికి ఎవిక్షన్ పాస్ ఇవ్వాలని. మరి అక్కడ నిఖిల్ వేయడంలో ఒప్పుకున్నట్టే కదా యష్మి, సైలెంట్ గా ఉంటే ఒప్పుకున్నట్టే కదా, నువ్వు ఎగ్గేసేస్తే ఒప్పుకున్నట్టే కదా. అందుకని ఆ అమ్మాయి ఏమంది, నేను ఒప్పుకున్నట్టు అవును, నా డెసిషన్ కి రెస్పెక్ట్ లేకుండా పోద్ది అక్కడ, అందుకని నేను రోహిణి వేస్తా అంది. తన కవరింగ్ తనకుంది, వాట్ ఎవర్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్, తన కవరింగ్ తనకుంది అక్కడ. కానీ ఈ పాయింట్ ని మీరు చేసింది కూడా తప్పే, నేను చేసింది తప్పు అయితే యష్మి చేసింది కూడా తప్పే. అంటే ఇక్కడ తేజ పాయింట్ ఎలా ఉంటుందంటే, మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తారు అనే దాన్ని ఆలోచించుకుని ఇక్కడ వాళ్ళ చేత ఒప్పించాలని చూసాడు. అక్కడ రప్చర్ అయింది. ఆడియన్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు తేజ చేసిందే కాదు యష్మి చేసింది కూడా తప్పే అనుకుంటారు. నాగార్జున గారు ఓన్లీ తేజకి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు, యష్మిని ఎందుకు పనిష్మెంట్ చేయలేదు, యష్మిని అసలు ఆ విషయం అడగలేదు, ఏం మాట్లాడలేదు, తప్పని చెప్పలేదు అని కూడా ఆడియన్స్ ఫీల్ అవుతారని హీ నో వెరీ వెల్. ఏంటి అంటే మనోడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నామినేషన్ ప్రక్రియలో 2-3 మాటలు మాట్లాడాడు, అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే తేజ పాయింట్ ఇలా ఆలోచిస్తూ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఖిల్ చేత చెప్పించాలనుకున్నాడు. అందుకనే ఆర్గ్యూ చేశాడు నిఖిల్తో, నువ్వు చెప్పు యష్మి కూడా తప్పే అంటే అరుచుకుని ఆ అరచులో ఆ తప్పే అయితే ఏంటి, సరే ఇప్పుడు మనమే అనుకుందాం, తేజ పాయింట్కి వద్దాం, యష్మి చేసింది కూడా తప్పే, ఇది ఒప్పుకోవడం వల్ల తేజ తప్పు ఒప్పు అయిపోదుగా, తేజ మిస్టేక్ వెంటనే మాయమైపోదు కదా, తేజ చేసిన మిస్టేకే ఒప్పేసుకుంటున్నాడు, మీరెందుకు ఒప్పుకోరు అంటున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ షాన్వి అనే యాంకర్ ఉంది, ఈ యాంకర్ చేసిన మిస్టేక్స్ మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే, నేను వేరే యాంకర్ సపోజ్ శ్వేత అనే యాంకర్ ఉంది, ఏం సార్ మీకు శ్వేత చేసిన మిస్టేక్లు కనపడట్లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అది చెప్తా, ముందు నీకు తెలుసుకోవాలి కదా, నీ మిస్టేక్స్ నువ్వు తెలుసుకుంటేనే ఆ అమ్మాయి మిస్టేక్స్ ఆ అమ్మాయికి చెప్పచ్చు. కానీ నువ్వు పదే అదే అడుగుతున్నావు, నేను ఏదైతే చెప్తున్నానో ఇట్లా మిస్టేక్స్ ఇలాగ అవుతున్నాయి. లేదు సార్ మీరు శ్వేత మిస్టేక్ అది చెప్పరేంటి, ఫస్ట్ అది చెప్పరా, దీన్ని వితండం అంటారు. నీ మిస్టేక్ గురించే నేను మాట్లాడుతున్నా, ఈ పాయింటే మాట్లాడుతున్నా, పక్కన వాళ్ళని మాట్లాడుతుంటే అది వితండాన్ని నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అది నిఖిల్ చేసింది. ఎందుకు చేశాడు, టీజింగ్. నేను మీకు సినారియో చెప్పా, ఎప్పుడైతే మనోడు ఎలాగా నాకు తెలీదు, నాకు వాళ్ళ సంబంధం లేదు, నాకు పృథ్వీదే కనబడింది అన్నాడు, నాకు నీదే కనబడింది, నువ్వు ఎగ్ వేసిందే కనబడింది, యష్మి వేసింది ఎగ్ కనపడలేదు అన్నాడు నిఖిల్. అది టీజింగ్ ఒక రకమైన. యష్మి వేసింది కనపడలేదు, ఎందుకు కనపడలేదు, యష్మి చెప్పిస్తా నాకు, యష్మి నువ్వు ఎగ్గేసావా లేదా చెప్పు, ఎగ్గేసావా లేదా అంటే అమ్మాయి నవ్వుతుంది చెప్తా, ఏమో నాకు గుర్తులేదు అంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తను ఒప్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగానే చేశాడు. ఇది సమ్మోరు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే, మనం అరిచి బిగ్గరగా ఏదైనా చెప్పామనుకోండి, అబ్బా సూపర్ మాట్లాడాడు,
జాతిరత్నాల్లో క్లైమాక్స్ లో ఉంటది కదా నవీన్ పోలిశెట్టి ఏం మాట్లాడాడో అర్థం తెలియదు, కాదు, అవును. అసలు టాపిక్ కి సంబంధమే లేదు, అరిచాడు ఆవేశంగా బోన్ లో సినిమాల్లో క్లైమాక్స్ లేపినట్టు అలా అరిస్తే బా చప్పట్లు కొడతాడు లేచి కొడతాడు. విజయ్ దేవరకొండ. అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఆడియన్స్ పరిస్థితి. అంటే నువ్వు ఒక పాయింట్ లో అరుస్తుంటే దేనికి అరిచావు అనవసరం, మళ్ళీ అరిచాడు రా సూపర్ అరిచాడు దీని మీదకి వెళ్తున్నారు. పాయింట్ ఏంటి అనేది దాని మీదకి వెళ్తున్నా. పాయింట్ ఏంటి సినారియో, గత 3 వారాల నుంచి సినారియో చెప్పా. ఇది బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్ పాయింట్స్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది. లైవ్ లో ఒకటి చెప్పాడు ఏంటో తెలుసా, తేజ చెప్తా చూడండి. ఒక గర్ల్ నో అంటే నో అని వాదించాడు లాస్ట్ టైం. ఎవరు నిఖిల్, ఏది యష్మిని ఆ గౌతమ్ అక్క అన్నందుకు మనోడు నిఖిల్ వచ్చి అక్క అనొద్దు అంది కదా, ఒక అమ్మాయి అనొద్దు వద్దు అని చెప్తే అది వద్దనే లెక్క, నో అంటే నో అన్నాడు. ఆ పాయింట్ పట్టుకున్నాడు తేజ. ఇప్పుడు అమ్మాయిని నువ్వు వద్దంటే వద్దన్నావు, నువ్వు అన్నావు కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వద్దన్నావు, వద్దంటే వద్దనే కదా దాన్ని అర్థం, నో అంటే నో, అందుకే నేను వేసాను నీ ఎగ్ అంటాడు. ఈ లాజిక్ అర్థమైందా? ఇప్పుడు నిఖిల్ డిఫెన్స్ చూద్దాం ఎలా ఉందంటే, నిఖిల్ ఏమంటాడంటే సరే నేను వద్దన్నా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను వద్దన్నది నేను వద్దన్నా. అక్కడ యష్మి నాకు కావాలనుకుంటుంది, అది యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడికి వెళ్ళింది యష్మినా నేనా? నేను వెళ్ళినప్పుడు నాది వేసేద్దాం అనుకున్నా, వద్దన్నాడు. గౌతమ్ అపోజ్ చేశాడు, మిగతా వాళ్ళు వద్దన్నారు. సపోజ్ మా గౌతమ్కి నాకు ఏకాభిప్రాయం కుదిరి నిన్ను తీసేసాం. వాళ్ళు గౌతమ్ నిఖిల్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఎగ్ వేయడానికి, సో నిఖిల్ తన ఎగ్ తను వేసేసుకుంటా అన్నాడు, నాకు ఎవిక్షన్ ప్రీ పాస్ అక్కర్లేదు, ఒకవేళ నాకు వచ్చినా నేను వేరే వాళ్ళకి యూజ్ చేస్తా కానీ నాకు నేను యూజ్ చేసుకొని అన్నాడు. ఇది డైలాగ్ అన్నది. గౌతమ్ అన్నాడు కాదు మనం వేరే వాళ్ళని తీసేద్దాం అని గౌతమ్కి. కాదు ఇప్పుడు నీది అవ్వట్లేదు నాది అవ్వట్లేదు సినారియో, అలాంటప్పుడు ప్రేరణ తీసేద్దాం అన్నాడు గౌతమ్. సో నీది నేను ప్రేరణది ఒప్పుకోను, నీది అవ్వట్లేదు నాది అవ్వట్లేదు, థర్డ్ పర్సన్కి వెళ్దాం అన్నప్పుడు తేజకి వెళ్ళిపోయారు వాళ్ళు. తేజకి వెళ్ళిపోయి తేజ ఎగ్గేశారు, అది తేజకున్న ప్రాబ్లం. మీకు ఇప్పుడు అర్థమైందిగా నిఖిల్ మీద ఎందుకు వచ్చాడు, నా ఎగ్ అన్నెసరిగా ఈ విషయం చెప్పాడు లైవ్ లో, మీకు టెలికాస్ట్ కాలా, నా గౌతమ్ నా ఎగ్ వేసాడబ్బా నేను ఫీల్ అయ్యా, ఇలాగే అన్నాడు నేను ఫీల్ అయ్యా. రోహిణి ఎగ్ వేసినప్పుడు అవినాష్ ఫీల్ అయ్యాడు, నేను రోహిణి ఎగ్ వేస్తే రోహిణి ఫీల్ అవుద్దేమో అని నేను నిఖిల్ వేసా అన్నాడు. ఇట్లా మార్చాడు. అంటే ఇదొక లాజిక్ చెప్పాడు అనమాట. అంటే లైవ్ ఫాలో అవన వాళ్ళకి తెలియదు, ఇది అర్థం కాదు. ఈ పాయింట్ ఏదైతే చెప్పాడో తేజ, ఆ పాయింట్ కి నిఖిల్ డిఫెన్స్ చూడండి. ఇది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వద్దన్నా బ్రదర్. అక్కడ అంతకుముందు హరితేజ వెళ్ళింది, రోహిణి వెళ్ళింది, ఇద్దరు వెళ్ళారు. ఏది గౌతము నిఖిల్ కంటే తర్వాత హరితేజ రోహిణి వెళ్ళారు. అందుకని చాలా టాస్క్ మొత్తం ఫాలో అవ్వాలి. టాస్క్ మొత్తం ఫాలో అవ్వకపోతే ఆర్గ్యుమెంట్ తెలీదు. మీ ఆర్గ్యుమెంట్ నా ఆర్గ్యుమెంట్ ఎవరు తప్పు అనేది కూడా చెప్పలేడు ఎవడు. ఏదో అప్పటికప్పుడు సినారియాలు అబ్బా భలే అరిచాడు తేజ, ఇచ్చి పడేసాడు కన్నడ బ్యాచ్ కి, లేదంటే సీరియల్ బ్యాచ్ ని భలే బయట పెట్టాడే అని చాలా మంది అనుకోవచ్చు. కానీ సినారియోస్ తెలియాలి కదా, ముందేం జరిగింది అంతకు ముందు ఏమైంది. ఇప్పుడు హరితేజ రోహిణి వెళ్ళినప్పుడు హరితేజ రోహిణిని లాక్ చేసేసింది, చాలా చాలా ఇదిగా చాలా పాయింట్లలో లాక్ చేసేసింది. ఎక్కడ కూడా హరితేజకు వేరే బ్రెయిన్ స్కోప్ ఇయ్యపోవడం వల్ల రోహిణి అవినాష్ ఎగ్ వేసేసింది. సో అక్కడ సక్సెస్ అయింది. హరితేజ నిఖిల్ ఎగ్ వేయనివలా. బట్ అప్పుడు హరితేజ ఇప్పుడు తేజ చేసినట్టే నిఖిల్ నో అన్నాడు కదా, మరి వేసేచ్చుగా హరితేజ కూడా, నీ ముందే కదా వెళ్ళింది, మరి హరితేజ ఎందుకు వేయలా అంటే ఏమంటాడు ఫేవరెటిజం అంటాడు తేజ. అది ఫేవరెటిజం కాదు, సమ్మర్ నేను చెప్తా ఓపెన్ గా గేమ్ ఏంటనేది చెప్తా మీకు ఆడియన్స్ క్లియర్ గా. హరితేజ నిఖిల్ ఎందుకు సేవ్ చేసింది అంటే మేబీ ఏమన్నా నిఖిల్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నన్ను సేవ్ చేస్తాడేమో అని, డౌటే లేదు. ఎవరికాలు స్వార్థం గేమే. తేజ పట్టుపట్టి రోహిణిదే ఎగ్ ఎందుకు కాపాడాడు, రోహిణికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నన్ను గాని అవినాష్ని గాని సేవ్ చేస్తుంది అని. యష్మి అంత పట్టుపట్టి నిఖిల్ నబీలే ఉండాలని ఎందుకంది, సపోజ్ నిఖిల్ కి అది వస్తే నన్ను గాని ప్రేరణని గాని పృథ్వీని గాని సేవ్ చేస్తాడని చెప్పి, ఇది ఓపెన్ గా చెప్పి గేమ్ ఆడాలి. కాజల్ లాస్ట్ టైం ఇలాగే చెప్పి గేమ్ ఆడింది, మీకు సీజన్ 5 లో చెప్పి గేమ్ ఆడింది. నా ఫ్రెండ్ నేను ఎలా తీసేస్తా నేను తీనంది, వాడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కావాలి, నాకు వద్దన్నాడు మానస్, మధ్యలో నాకు వద్దన్నాడు. నువ్వు వద్దంటే ఆగు, నాకు కావాలి, నీకు వద్దనేది నీ పాయింట్, నీకు కావాలనేది నా పాయింట్ అన్న.
ఇది ఫాలో అయినోడికి ఇది అర్థమైపోద్ది, తేజది నిఖిల్ది. తేజ ఏంటి, నువ్వు వద్దన్నావు కదా నేను వేసేసా అంటాడు. అరే నేను వద్దనేది నా పాయింట్ తేజ, నాకు వద్దనేది నా పాయింట్, నాకు కావాలనేది వాళ్ళ పాయింట్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది సెల్ఫ్ కి మాత్రమే కాదు కదా వాడేది, వేరే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నా వాడచ్చు. ఇప్పుడు నబీల్ దగ్గర ఉంది, రేపొద్దున ఎవరో పృథ్వీనో లేదంటే అవినాష్ డేంజర్ జోన్ లో ఉంటే వాడతాడు, గ్యారంటీ. సో ఆ రకంగా చూసుకుంటే నిఖిల్ వదిలేసాడు అక్కడ. సో మనోడేంటి, వెన్ నో ఈజ్ నో కదా, గర్ల్ కే నువ్వు అలా చెప్పావు, మరి నువ్వు నో అన్నప్పుడు నేను ఎస్ అని ఎలాగ ఆపుతానా అన్నాడు. అక్కడ ఇంకొక పాయింట్ తేజది ఏంటంటే, నిఖిల్తో ఈ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు పృథ్వీ వచ్చాడు. మీరు గ్రూప్ గేమ్, మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నాడు. ఆ ముగ్గురు ఎవరో చెప్పు, పేర్లు చెప్పు. నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పేసిన, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఆల్రెడీ ఇందులో కూడా యాక్టివిటీ రూమ్ లో కూడా చెప్పా, ఇప్పుడు నేను చెప్పాను అంటాడు. పేరు చెప్పే దమ్ము లేదు నీకు, ఆడుతున్నా. మామూలుగానే పృథ్వీ దమ్ము లేదనే మాట ఊతపదంలో వచ్చేది. గౌతమ్ని కూడా అదే అన్నాడు జైల్లో ఉన్నప్పుడు, దమ్ముంటే పేరు చెప్పు అన్నాడు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, దమ్ము అంటున్నావు కదా గేట్ తీ మాట్లాడతా అన్నాడు. సో ఆ రకంగా చూస్తే దమ్ము అనేది పెద్ద భూతేం కాదు, దమ్ముంటే రా చూసుకుందాం అంటారు. అలాగైతే గౌతమ్ కూడా అన్నాడు కదా, దమ్ముంటే ఆడని టాస్క్ పేపర్ ఇసిరేసాడు కదా వాటర్ ట్యాంక్ టాస్క్ లో నిఖిల్ తోని, అందుకే కదా ట్రిగ్గర్ అయింది నిఖిల్ కూడా. ఇప్పుడు తేజ కూడా అదే పాయింట్ లో ట్రిగ్గర్ అయ్యాడు. ఏంటి ఆ దమ్ము ఏంటో, పాయింట్ ఏంటో చెప్పట్లా, పేర్లు ఏంటో చెప్పట్లా. పేర్లు చెప్తే నీ దమ్ము తెలుస్తుంది కదా, చెప్పాలి, డైరెక్ట్ అటాక్ చేయాలి. వెన్ మనం డిసైడ్ అయిపోయి అటాక్ చేయాలన్నప్పుడు చేసేయాలి. వాడు ఫుల్ టచ్ బాల్ వేసాడు, లేదంటే మోకాల మీద కాల్ వేసాడా, హెల్మెట్ మీదకి బాల్ వేసాడా, అవసరంలా. అటాక్ చేయాలి, 4 కొట్టాలని కొట్టేయాలి, అది ఏ బాల్ అయినా సరే, అది ఎవరు వచ్చినా సరే. సో అక్కడ కొంచెం తేజది పాయింట్ లో ఆర్గ్యూ చేయడం మిస్టేక్ ఉంది. పాయింట్ బై పాయింట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ లో బలం ఉంది. అందుకే నీకు ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఎందుకు వచ్చారు, చాలా మంది ఏమనుకుంటారంటే ముగ్గురు పడిపోయారు తేజ మీద అంటున్నారు. ముగ్గురు ఇంటర్లింక్లు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ముగ్గురికి ఇంటర్లింక్ ఉంది. అక్కడ యష్మి ఎగ్గేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఈ పాయింట్ లో, నిఖిల్ అండ్ తేజ దాంట్లో. లాస్ట్ వీక్ ప్రీవియస్ స్మోక్ జోన్ లో నామినేట్ చేశాడు, డిస్రెస్పెక్ట్ అన్నాడు ప్రక్రియలో, కాబట్టి అదే డిస్రెస్పెక్ట్ కింద నువ్వు చేసావు అనే దాంట్లో పృథ్వీ ఇన్వాల్వ్ అయినాడు. మరి మిగతా ఎవరు రాలేదే, విష్ణుప్రియ వచ్చిందా, గౌతమ్ వచ్చాడా, రాలేదే. మిగతా రోహిణి వచ్చిందా, రోహిణి కూడా యష్మి అండ్ తేజ దాంట్లో మధ్యలో ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే రోహిణి పాయింట్ తెచ్చారు కాబట్టి ఇన్వాల్వ్ అయింది. సో అవినాష్ ఇన్వాల్వ్ కాలేదు కదా, నబీల్ అయ్యాడా, నబీల్ అవ్వలేదు. వీళ్ళే ఎందుకు అయ్యారు, సో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అయ్యారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే ముగ్గురు పడిపోయారు అమాయకుడైన తేజ మీద అని సింపతి ఎక్కడ వర్కౌట్ అయిందంటే, తేజకి వాళ్ళ ఫ్యామిలీ రారు అనేసరికి పనిష్మెంట్, వై తేజకే పనిష్మెంట్, యష్మికి ఎందుకు లేదు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది అందరికి. సో ఎందుకు లేదు అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో ఇది ఓవరాల్ గా జరిగిన సీన్.